పోలవరం ప్రాజెక్ట్ సాక్షిగా టీడీపీ వైసీపీ మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో మంచి చేసిందంతా మేమే, నష్టానికి కారణం మాత్రం వాళ్లే అంటూ టీడీపీ వైసీపీ పరస్పరం విమర్శల పరంపరను కొనసాగిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,157 కోట్ల రూపాయల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నిధులు తామే సాధించామంటూ టీడీపీ వైసీపీ క్రెడిట్ వారికి దిగాయి. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారా చెబుతోందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి పోలవరం మొదటి దశ పనులకు నిధులను కోరామని, దాని ఫలితంగానే పోలవరానికి 12,127 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్ళీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. కేంద్రం నుంచి విడుదలైన 12,000 కోట్ల రూపాయలు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారని, పోలవరం విషయంలో చంద్రబాబు కమిషన్లకు కక్కుర్తిపడ్డారని, అందుకే ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని, ఈ నష్టానికి చంద్రబాబుదే బాధ్యత అని అంబటి రాంబాబు అన్నారు. దీని వెనుక ఈ మొదటి దశ పూర్తి కావడానికి కావలసిన నిధుల కోసం అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితోనూ, అప్పుడున్నటువంటి జలశక్తి మంత్రి గారితోనూ వారితో చర్చించి వారిని ఆమోదింపచేసి ఇవన్నిటినీ కూడా విడుదల చేయడానికి దోహదపడ్డారనే విషయాన్ని ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాగానే తక్కని చూసి ఈ 12,157 కోట్లు రిలీజ్ చేయలేదనే వాస్తవాన్ని గత జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి శనిలా దాపురించిందని, అధికారంలోకి వచ్చిన తొలి రోజే జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపేయడం వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని చంద్రబాబు అన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని, జగన్ తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి సంప్రదాయ విధానాన్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2019 గవర్నమెంట్ మారింది. మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది. నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. జగన్ చేసిన మంచి పనులను కూడా చంద్రబాబు బూచిగా చూపిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. నది డైవర్షన్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు వేయకూడదని, కానీ అలాంటి తప్పే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిందని అంబటి రాంబాబు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రజలకు మేలు చేయాలని జగన్ ప్రయత్నించారని, రివర్స్ టెండరింగ్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులలో 2,400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లబ్ధి చేకూరిందని అంబటి రాంబాబు చెప్పారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టుకి శనిగా పట్టుకున్నారు మీరు. మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అసలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాల్ కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చేయకూడదు. ఇట్స్ ఎ కామన్ సెన్స్. ఇకనైనా పోలవరం ప్రాజెక్టు అంశంపై టీడీపీ వైసీపీలు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తే బాగుంటుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.